హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పద్మావికే. చాలా డేస్ తర్వాత బిజీగా ఉంటాం కాబట్టి ఎవ్వరికి వీలవ్వదండి. హైదరాబాద్లో చాలామంది అనుకుంటారు హైదరాబాద్లో ఉండేటోళ్ళకి అత్తమాలు ఏం పని ఉంటుంది అంటే రెస్టారెంట్లు, హోటల్ ఫుడ్ ఇదే అనుకుంటారు. కానీ చాలామంది అలా ఉండరు. ఇంట్లో ఫుడ్కి, ఇంట్లో వాటికి ప్రిపరేషన్ ఎక్కువగా ఇస్తారు. మొన్నటి రోజు ఏం జరిగిందనంటే ఉమెన్స్ డే రోజు, ఎయిత్కి ఉమెన్స్ డే వచ్చింది కదా, అప్పుడు మా వాళ్ళు ఏం స్పెషల్ ఏమైతే ఏం చేసుకోలేదు. సో ఎందుకైనా మంచి సండే లాగా కలిసి వచ్చింది కదా, ఎర్లీగా కూడా వచ్చాం చర్చికి వెళ్ళి. సో ఈరోజైనా బయటికి వెళ్దామని మా పిల్లలు ప్లాన్ వేసుకుంటారు. వాళ్ళకి బయటికి తీసుకెళ్ళాలని చాలా ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీడే స్కూలు, ఇల్లు, ట్యూషను, మ్యూజిక్ క్లాస్ ఇవే సరిపోతుంది పిల్లలకి. సో ఇది నా స్కూటీ అనమాట. ఇంకా లాస్ట్కి ఇక డిసైడ్ అయ్యి బయటికి అయితే వెళ్ళినాము. సో ఇది అనమాట మా షాప్ ఏరియా. అండ్ ముందు కిరాణా షాప్ ఉంటుంది. షాప్ అయితే క్లోజ్ చేసినాము. నాకు బయటికి బండి తీయరాదు, ఇరుకు సంధి కదా. సో ఇక ఫైనల్గా అయితే రెస్టారెంట్కి అయితే వచ్చేసినాము, ప్యారడైస్కి వచ్చేసినాము. ఇంకా పిల్లలు, ఆయన, నేను ఎప్పుడు రామండి. చాలా డేస్, ఒక 2 years అయిపోయింది మ్యాక్సిమం మేము ఇలా ఫ్యామిలీతో బయటకు వచ్చి తినాలనిపిస్తే ప్యారడైస్ నుంచే తెప్పించుకొని తింటాం తప్ప అది కూడా ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది. సో ఎంతో కష్టపడేదంతా కడుపు కోసమే కదా. సో అలా వెళ్దామనేసి ఒక నిర్ణయం తీసుకున్నాము. సో నా బండి మీద నేను, మా ఆయన బండి మీద నా కొడుకు, ఇక నలుగురం అయితే కలిసి వెళ్ళినామంట. అప్పటికే ఫుల్ హౌస్ అయిపోయింది. ఇంకా వెయిటింగ్ చేయమన్నారు. నేను అన్నాను వెయిటింగ్ చేయడం ఎందుకు, వేరే హోటల్కి వెళ్దాము అనేసి నేను అన్నాను. అప్పటికే మా మాటలు ఆ హోటల్ గమనించి ఇంకా మాకైతే ఒక టేబుల్ అయితే బుకింగ్ అయిందనమాట. ఫస్ట్ అయితే హలీం ఆర్డర్ పెట్టుకున్నాము. హలీం ఇప్పుడు మీకు వీడియోలో టక్కున చూపిస్తున్నా కానీ అది రావడానికి చాలా టైం పట్టింది. అవసరమా అనిపించింది నాకు. ఆ రోజు వెళ్ళడం కూడా పెద్దగా ఇష్టం లేదు, ఎందుకంటే పిల్లల కోసం అయితే వెళ్ళాల్సి వచ్చింది. ఎంతసేపటికి తీసుకొస్తున్నాడంటే వాడు ఆర్డరు, చాలా చిరాకు వచ్చింది. అదే డబ్బులు మన ఇంట్లో పెట్టుకుంటే నచ్చిన ఐటెం వండుకొని వేడివేడిగా హెల్తీగా తినొచ్చు. మీకు తెలుసో లేదో నాకు బయట ఫుడ్ పెద్దగా అస్సలు నచ్చదండి. ఎప్పుడో ఒకసారి తప్ప, అది కూడా తినాలి అని కోరిక కలిగినప్పుడే తప్ప అసలు తినము. ఆల్మోస్ట్ ఇంట్లోనే ఇప్పుడు ఎట్లాగో హలీం దొరుకుతుంది కాబట్టి హలీం కొంచెం మనం తిని రిలాక్స్ అయ్యేలోపు మనం ఆర్డర్ పెట్టిన ఫుడ్ వస్తుంది అని చెప్పేసి అయితే పిల్లలు, మేము అయితే అలా కొద్దిగా హలీం వేసుకొని కానిచ్చేసినాం. బాగుంది, టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. నార్మల్గా అయితే ఏం లేదు, మంచి టేస్ట్. అదైతే పెద్దగా మాకు సరిపోలేదు. సో ఎందుకంటే మళ్ళీ మేము 2 బిర్యానీలు, ఇంకా ఏదో చికెన్ కబాబు, అదొకటి ఒక 4-5 ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టినాము. ఫైనల్గా అయితే చికెన్ కబాబ్ తినేసినాము. ఇంకా చికెన్ బిర్యానీ వచ్చింది. చికెన్ బిర్యానీ పెద్దగా రుచి అయితే అనిపించలేదు, కానీ మటన్ బిర్యానీ మాత్రం వేరే లెవెల్ ఉంది. సో ఇంకా అది అయితే ఇంకా మంచి కొద్దిగా వేసుకొని అయితే తిన్నాము. ఏదో మనకు తోచినంతలో, మనకు ఉన్నంతలో కూడా ఖర్చు పెట్టుకొని అలా లైట్గా ఎంజాయ్ చేసామనుకో, అదొక హ్యాపీనెస్ కదా. ఎప్పుడు ఉంటామో, ఎప్పుడు పోతామో, ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలియని లైఫ్ ఇది. ఇప్పుడైతే చిన్న ఏజ్ పెద్ద ఏజ్ అని లేకుండా హార్ట్ అటాకులని, షుగర్లని, బీపీలని, ఏదో ఒక రోగం వస్తుంది కదా. ఫైనల్గా అయితే ఫుడ్ కానిచ్చేసాము. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఫుల్గా సరిపోయింది మాకు. ఇంకా మా ఆయన ఏమంటుండంటే నీకు 2000 బొక్క పడింది అనేసి నన్ను కామెంట్ చేస్తుండు. సో నో ప్రాబ్లం, నీతో వచ్చినందుకు నాకు 2000 నష్టం అని నేను అంటున్నాను. అప్పటికే నాకు షాప్ నుంచి కాల్స్ వస్తూనే ఉండే, ఎందుకంటే షాప్ని చూసుకోవాలి కదా, మనకు షాప్ ఇంపార్టెంట్, మన జీవితం ఇంపార్టెంట్. సో పిల్లల కోసం అయితే బయటకు వచ్చడం 2000 అనడం పెద్ద అది కాదు, కానీ హ్యాపీగా గడిపామని అయితే నాకు అనిపించింది. ఇంకా మాకున్న బడ్జెట్లో అయితే మేము హ్యాపీగా తిన్నామండి. సో ఇదన్నమాట. ఇంకా వచ్చేటప్పుడు మళ్ళీ లిఫ్ట్లో ఎందుకు, బై వాక్ వెళ్దాం అనేసి అయితే స్టెప్స్ నుంచి అయితే దిగామన్నమాట. ఇంకా మా ఆయన నేను ఆ పక్కన ఫొటోస్, ఖాళీగానే ఉంది కదా 3rd floor 2nd floor అని అలా మాట్లాడుకుంటూ అయితే కిందికి వచ్చేసాము. చాలా బాగానే అనిపించింది. ఎప్పుడైనా కొంచెం ఏదో ఒకటి అనుకుంటాం మధ్యలో, వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక ఎవరికైనా చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి, మాకు కూడా వస్తూనే ఉంటాయి తవ్వంట. సో ఆ రోజైతే చాలా తక్కువ, కొంచెం రిలాక్స్గానే ఉన్నాం, మంచిగా అనిపించింది. ఇంకా బయటికి వచ్చేసినాము. అప్పుడప్పుడైనా ఇలా గడపాలి అనిపించింది. ఎవ్రీ టైం బిజీగానే ఉంటాము. ఒకప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ ఇప్పుడైతే అస్సలు లేదు. ఏదో లైఫ్ లీడ్ చేయాలి, పిల్లల జీవితాలను సెట్ చేయాలి, కొంచెం ఏమన్నా సంపాదించాలి, మన లైఫ్ ఉండొద్దు అని ఒక ఆలోచన తప్ప, మన కోసం ఏం కొనుక్కోవాలి, మనం ఎలా ఎంజాయ్ చేయాలి, ఈ రోజులు ఈ ఆలోచనలు అయితే ఎప్పుడో చచ్చిపోయాయి. చెప్పాలంటే ఒక ఏజ్తో సంబంధం లేకుండా ఒక అనుభవ పాఠాలు నేర్చుకుంటాం అన్నట్టు నా లైఫ్లో అయితే అదే జరిగింది. చిన్నతనంగా మ్యారేజ్ అయింది. సో ఇంకా అలా లీడ్ చేయాల్సి వచ్చింది. కొన్ని జీవితాలని దేవుడు అలా
ముద్ర గట్టిగా వేసేస్తాడు. దాన్ని మనం లైఫ్ని లాక్కుంటూ ముందుకు వెళ్ళాల్సిందే. సో అక్కడ కొంచెం మంచిగా అనిపించింది. ఒక ఫోటో కూడా దిగినాము నలుగురం కలిసి. ఇది రోడ్, ఇంకా మెయిన్ రోడ్ మిర్రర్లోంచి కనిపిస్తుంది. ఫైనల్గా అయితే షాప్కు రీచ్ అయిపోయాము. షాప్కి వచ్చిన తర్వాత యథావిధిగా నాకు ఉండే పని ఏంటంటే శారీ డ్రాపింగ్ చేసుకొని శారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఇన్స్టాలో పోస్ట్ చేసి మళ్ళీ యూట్యూబ్లో పోస్ట్ చేసి ఇదంతా వర్క్ ఉంటుంది అనమాట. అప్పటికే నా ఫేస్ చూసిరా. సో ఈ మధ్య కొంచెం ఎక్కువ బిజీ అయిపోయి రెస్ట్ అనేది దొరకట్లేదు అనమాట. సో ఇదనమాట శారీ అయితే వచ్చి మళ్ళీ శారీ డ్రాపింగ్ చేసుకొని వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. శారీస్ షినాన్ శారీస్ మీద పాట్ డిజైన్ తోటి మంచి లుకింగ్ అయితే చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది కూడా. ఇంకా మళ్ళీ వచ్చి షాప్ ఓపెన్ చేసి మళ్ళీ కస్టమర్ నాకు ఎవరైతే కాల్ చేసారో వాళ్ళకు ఫోన్ చేశాను 2-3 టైమ్స్, కానీ వాళ్ళు లిఫ్ట్ చేయలేదు. సో నేను హాఫ్ అన్ అవర్లో వస్తాను, కానీ ఇంకొక 10 మినిట్స్ ఎక్కువ పట్టింది. నేను ఇచ్చానంటే మాట తప్పను. సో మళ్ళీ వచ్చి నేను శారీ కట్టుకొని ఇలా ఒక 3-4 టేక్స్ తీసుకుంటే కానీ అది క్లారిటీగా రాదు వీడియో. సో ఇదనమాట. ఫైనల్గా నా వీడియో చూస్తున్న వాళ్ళకైతే చాలా థ్యాంక్స్. మీకు ఒకవేళ శారీస్ నచ్చినట్లయితే నాకు మెసేజ్ చేయండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సపోర్ట్ చేయండి. ఏదో చిన్నగా అలా అయితే ఫ్యామిలీతో టైం అయితే స్పెండ్ చేసామన్నమాట. మళ్ళీ వచ్చిన తర్వాత నా శారీ బిజినెస్ అయితే నేను స్టార్ట్ చేశాను కదా, దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నేను కట్టుకుంది సినాన్ శారీ అండ్ బ్లౌజ్ కూడా దాంట్లోనే వచ్చింది. నేను వేరే బ్లౌజ్ అయితే డిజైన్ దాని మీదకి పేరప్ చేసుకున్నాను, వీడియోలో చూపించాలి కదా అని. సో ఇక కట్ వర్క్ వచ్చింది. క్లాత్ మాత్రం చాలా బాగుంది. లుకింగ్ వైజ్ కానీ కట్టుకుంటే బాడీ హగ్గింగ్ సో ప్రిట్టి ఉంది. కలర్ కాంబినేషన్ అయితే చూస్తున్నారు కదా, పార్ట్ డిజైన్ మీద రెయిన్బో కలర్స్ తోటి అలా వచ్చిందనమాట. నేను ఇంతకు ముందు చూపించింది ఏంటంటే అది పసిమి. ఫైనల్గా అయితే ఇది. ఇంకా నా వీడియోస్ చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. శారీస్ నచ్చితే మాత్రం మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.